ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పురాతన దేవాలయాలు, అదేవిధంగా అనేక పురాతనమైనటువంటి ఇళ్లపైన పరిశోధన నిమిత్తం తమిళనాడు రాష్ట్రంలో మనం పర్యటిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మనం ఈరోజు కారైకుడి అనే ఒక ఊరు నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అతుంగుడి ప్యాలెస్, ఈ ప్యాలెస్ అనేది చాలా చూస్తున్నారు కదా, అతుంగుడి ప్యాలెస్ ఇది కారైకుడి నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతుంగుడి ఈ ప్యాలెస్ నెంబర్ 1 వాస్తుని అనుసరించి ఒక సుమారుగా 95 సంవత్సరాల క్రితం నిర్మాణం జరుపుకున్నటువంటి ఒక గొప్ప ప్యాలెస్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. లోపలికి వెళ్తే ఒక అద్భుతమైనటువంటి మరుపురాని అనుభూతులు కల్పిస్తూ ఉంది ఈ యొక్క ప్యాలెస్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మీరు చూస్తే కనుక చూడండి, యూరోపియన్ స్టైల్ని అనుసరించి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క ప్యాలెస్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది పడమర ఫేసింగ్లో ఉంటుంది. కొంత ఒక నెంబర్ 1 పొజిషన్లో ఈ యొక్క ప్యాలెస్ అనేది చాలా అద్భుతంగా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ చూస్తే మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఏ విధంగా ఇచ్చారు చూడండి. ఒక గొడుగు ఆకారం బయటకు తీసుకొచ్చి అటు ఇటు గుర్రాలు పెట్టి, అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని సెంటర్లో పెట్టి, అక్కడ ఇది ప్రహరీ వాళ్ళదంతా కూడా ఇంటికి సంబంధించి ఇది మనకి లోపలికి రావడానికి మెయిన్ ఎంట్రన్స్. ఈ ప్యాలెస్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పడమర ఫేసింగ్. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా నైరుతి దిశలో ఉంది ఇది. అదేవిధంగా ఇటువైపు చూస్తే నైరుతి దిశలో యజమాని ఉంటారు. ఇది దక్షిణం వైపు, పడమర దక్షిణ కార్నర్ కలిపితే నైరుతి అంటారు. ఈ నైరుతి దిశలో యజమాని అనే అతను ఇక్కడ ఉంటారు. అలాగే ఇటు చూస్తే ఇటు వాయువ్యంలో మనకి ఇది పడమర, అలాగే ఉత్తర దిశలో 2 కార్నర్స్ కలిస్తే ఇది అవుతుంది, అది వాయువ్యం అవుతుంది. ఇది వాయువ్య దిశలో ఉన్నటువంటి ఈ యొక్క కట్టడము. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసే చూడండి, ఏ విధంగా ఎవరన్నా వస్తే కూర్చోవడానికి హాయిగా ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు. ఇది చూడండి ఎంత చక్కగా అందంగా తీర్చిదిద్దబడిందో. ఇవన్నీ కూడా మనకి ఒక 100 సంవత్సరాలు అంటే 95 సంవత్సరాలు ఇప్పటికీ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేసి పూర్తయింది. ఈ 95 సంవత్సరాల్లో కూడా ఇప్పుడే నిర్మాణం చేశారా అన్నట్టు కొత్తగానే ఉంది మళ్ళీ బిల్డింగ్ కూడా. చాలా బాగా మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు ఇక్కడ. మీరంతా చూస్తే కనుక ఇదంతా కూడా చాలా దేశ విదేశాల నుంచి ఇక్కడికి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం స్టోన్ కావచ్చు, మార్బల్ కావచ్చు, టైల్స్ కావచ్చు, రకరకాల యాక్సెసరీస్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ దిగుమతి అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ రండి, ఇదన్నమ్మ ఇది స్పెయిన్. ఓకే, ఈ కింద ఫ్లోరింగ్ ఏదైతే టైల్స్ చూస్తున్నారు కదా, వరండాలో ఉన్న టైల్స్ ఇవన్నీ కూడా స్పెయిన్ దేశం నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. 100 సంవత్సరాలు అప్పుడే సుమారుగా 90 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ యొక్క ప్యాలెస్ అప్పట్లోనే స్పెయిన్ దేశం నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నటువంటి ఇది ఒక టైల్స్ గ్రనైట్. ఇదమ్మా బ్లాక్ స్టోనా, గ్రనైట్. ఇప్పుడు ఈ పిల్లర్స్ అంతా చూస్తున్నారు కదా, చక్కగా చూడండి. ఈ పిల్లర్స్ ఏమున్నాయి అన్నీ కూడా గ్రనైట్, ఇటాలియన్ నుంచి దిగుమతి చేసుకున్నారంటండి. ఈ యొక్క పిల్లర్స్, ఈ స్తంభాలు ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా ఇటాలియన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాగే ఈ ఫ్లోరింగ్ చూడండి ఎంత బాగా చక్కగా ఉందో. అటు మనం లోపలికి వెళ్ళకూడదు యాక్చువల్గా, అది దక్షిణం మరియు తూర్పు, బ్యాక్ సైడ్ తూర్పు వస్తుంది ఈ బిల్డింగ్కి. దక్షిణం అక్కడ యజమాని ఉంటారు నైరుతిలోని, కాబట్టి మనకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, యజమాని డిస్టర్బ్ చేయకూడదు అన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి చక్కగా ఇదంతా కూడా ప్రత్యేకంగా ఇటాలియన్ తెప్పించుకున్న గ్రానైట్, అలాగే స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న టైల్స్, ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకి ఇదంతా కూడా జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న టైల్స్ అంటే వాల్స్ టైల్స్ అంతా కూడా ప్రత్యేకంగా జపాన్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇది స్పెయిన్ దేశం నుంచి. ఇదైతే చూస్తున్నారో మీరు చూడండి, బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా కూడా ఇటాలియన్ మార్బల్ అంటండి. ఇటాలీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. ఈ యొక్క బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్న ఈ స్టోన్ అంతా కూడా ఇటాలియన్ మార్బల్. అదేవిధంగా చూస్తే జపాన్ టైల్స్, జపాన్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ స్తంభాలు గ్రానైట్, ఇటాలియన్ గ్రానైట్ స్తంభాలు కూడా
ఫస్ట్ ఓనర్స్ నాచేప చెట్యారు మెయ్యమ్మ ఆ ఫోటోది మెయిన్ ఈ యొక్క బిల్డింగు పునాదికి కారకులు చెట్టినాయరమ్మ నాచేప చెట్టినాయర్. ఆయన సార్ గారి పేరు నాచేప చెట్టినారు. ఆయన ఇక్కడ ఈ బిల్డింగ్కి పునాది మొట్టమొదటిగా వేసి బిల్డింగ్ నిర్మాణం చేసిన వ్యక్తి. అవరమ్మ అందమ్మ ఇవంకి ఎన్న అవుదు అచ్చా ఓకే. నేను రెండు పేరు హస్బెండ్ వైఫ్. ఇదెల్లా టేకేనమ్మా బర్మా టేక్ ఓకే. ఈ పైన ఫ్లోర్ అదంతా కూడా టేకే వాడారంటండి. ఈ టేక్ అంతా కూడా బర్మా టేక్ అంట. చూసారు కదా ఎంత బాగా చక్కగా ఇప్పుడే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యిందా అన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. కానీ సుమారుగా 95 సంవత్సరాలు పూర్తయింది ఒక బిల్డింగ్ అంతా కట్టి. చూడండి ఎంత అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారు. వరండా చూస్తే ఈ విధంగా ఉందంటే ఇక మనం లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో చూడండి. అదేవిధంగా ఈ పైన చూపించేవన్నీ కూడా ఈ పిల్లర్స్ పైన చూడండి ఎంత చక్కగా ఆ యొక్క దోలాలు అంటాం మన భాషలో దోలాలు అంటాము. ఈ యొక్క పిల్లర్కి ఆ దోలానికి మధ్యలో ఒక కనెక్టింగ్ ఒక ప్లస్ ఆకారంలో ఇచ్చినటువంటి ఒక గొప్ప కళాకృతులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అప్పట్లోనే ఇటువంటి నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మెయిన్ డోర్ ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ చూడండి ఇది మెయిన్ డోరు. ఒక సింహద్వారం అంటే ఏ విధంగా ఉండాలి? ఒక ఇంటికి మెయిన్ ఎంట్రన్స్లో బాగా అనుకూలించేది ఒక సింహద్వారం బాగుంటే ఆ ఇంట్లో అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎవరైనా సరే ఈ కాలంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇల్లు అనేది కట్టుకోవడం, బిల్డింగ్ కట్టుకుంటూ ఉన్నారు. ఇల్లు అంటే ఫాల్ సీలింగ్స్ ఎంత గొప్పగా చేయించామనేది ముఖ్యం కాదు. ఇల్లు అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైటింగ్లు ఏర్పాటు చేశామనేది, శాండ్లియర్స్ లైట్లు ఏర్పాటు చేశామనేది ముఖ్యం కాదు. అదేవిధంగా ఏ దేశం నుంచి మనం గ్రానైటా, టైల్సా ఇటువంటి ఎన్నెన్ని తెప్పించుకున్నది ముఖ్యం కాదు. ఒక వాస్తు ప్రకారం 100% ప్రకృతితో కనెక్ట్ అయ్యేటట్టు వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా ఆయురారోగ్యాలు ఉంటాయి. ఈ ప్రకృతి కనెక్ట్ అవ్వడం వల్ల ఆ ఇల్లు సజీవంగా ఎల్లకాలం ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ యొక్క ప్రవేశ ద్వారం చూడండి మనకి ఎంత అద్భుతంగా ఈ యొక్క ప్రవేశ ద్వారం ఉందో. అక్కడ చూస్తే మనకి కలంకారీ చేతితో చెక్కినటువంటి లక్ష్మీదేవి, అటు ఇటు ఏనుగులు, ఈ పక్కన చూస్తే వినాయకుడు. ఎవరు యారమ్మా? మురుగా. ఈ పక్కన చూస్తే సుబ్రహ్మణ్య స్వామి అండి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో లక్ష్మీదేవి, 2 ఏనుగులతో అటు ఇటు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే వినాయకుడు. ఈ తమిళనాడు ప్రాంతంలో ఏంటంటే మురుగన్ అంటారు, మనం సుబ్రహ్మణ్య స్వామి అంటాము. ఇక్కడ చాలా బాగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. చూడండి హాల్ ఎంత విశాలంగా, ఎంత నిర్మాణాత్మకంగా, ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా ఈ యొక్క హాల్ని నిర్మించారో చూస్తే మనకి ఈ 4 వైపులా చూడండి. పైన చూపించు. ఒక అద్భుతమైనటువంటి సీలింగ్ డిజైన్ చేశారు. ఏ విధంగా చేశారో చూడండి. ఈ యొక్క అప్పట్లోనే 100 సంవత్సరాల క్రితమే ఈ యొక్క నిర్మాణానికి ప్రత్యేకంగా స్పెయిన్ దేశం నుంచి, అలాగే ఇటాలియన్ నుంచి, జపాన్ నుంచి ప్రత్యేకమైనటువంటి టైల్స్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, బర్మా నుంచి టేకు, ఇటువంటివన్నీ కూడా అప్పట్లోనే దిగుమతి చేసుకుని ఎంతో అత్యద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది యొక్క ప్యాలెస్ అనేది. చూస్తున్నారు కదా. అసలు చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనము, ఒక్క ఫ్యాన్ కూడా లేదు. మీరు బాగా గమనించండి వీడియోలోని, ఎక్కడ ఒక ఫ్యాన్ అయితే కనపడదు మనకి. కానీ ఒక ఏసీ కూడా ఇక్కడ లేదు, ఒక ఫ్యాన్ కూడా లేదు. కానీ ఇక్కడ మనం ఉంటుంటే ఎంతో చల్లటి వాతావరణంలో ఉన్నట్టు మనకి చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఈ గోడలు నిర్మాణం చేసేటప్పుడు బెల్లము, కరక్కాయ, అలాగే గుడ్డులో ఉన్నటువంటి తెల్ల సొన, ఇంకా రకరకాలు కొన్ని పదార్థాలు ఉంటాయి. గానుగ సున్నంలో మిక్సింగ్ చేసి ఈ యొక్క గోడలు అనేవి నిర్మాణం చేయడం జరిగింది. ఒక్కొక్క గోడ చూస్తే సుమారుగా ఒక ఎన్ని అంగుళాలు ఉంటుంది చూద్దామండి. సుమారుగా ఒక్కొక్క గోడ నిర్మాణం వచ్చి 2 అడుగులు మందం ఉందండి. సుమారుగా అంటే 24 అంగుళాల వరకు సుమారుగా నేను చెప్తున్నా. 20 నుంచి 24 అంగుళాలు అంటే దగ్గర 1.5 అడుగు పైన 2 అడుగులు మందం
ప్రతి ఒక్క గోడ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క గోడకి గానుగ సున్నంలో అనేక రకాలైనటువంటి పదార్థాలు మిశ్రమాలు కలపడం వల్ల బెల్లము, తర్వాత గుడ్డులో ఉన్నటువంటి తెల్ల సొన, అదేవిధంగా గానుగ సున్నము రకరకాలు ఉన్నాయి. అన్నీ మీకు నేను తర్వాత వాయిస్ ఓవర్లో చెప్తాను. అటువంటివన్నీ కలిపి మిశ్రమంగా ఇక్కడ గోడలకి అద్దడం వల్ల ఈ గోడలు ఏంటంటే మనకి ఏసీ ఎలా ఉంటుందో ఆ విధంగా చల్లగా చాలా కూల్గా ఉంది. బయట నేను నిలబడి చెమటలు పడుతున్నాయి, కానీ లోపలికి వస్తే నాకు ఫుల్ ఏసీలో ఉన్నట్టే ఉంది. చూసారు కదా, ఈ యొక్క నిర్మాణం అద్భుతంగా. ఇది మనం కారైకుడి నుంచి అతంగిడి అనే ఒక 12 కిలోమీటర్ల దూరంలో, కారైకుడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వస్తే అతంగిడి అనే ఒక ఊరిలో ఉన్నటువంటి గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి వాస్తు నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు, అదేవిధంగా వాస్తు గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు, అదేవిధంగా వాస్తు నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి ప్రదేశాలకు కానీ వచ్చి మనం కాస్త పరిశోధన కానీ చేస్తే మనకు మరిన్ని మంచి అద్భుతమైనటువంటి వాస్తు గురించిన రహస్యాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం చూస్తే కనుక 4 గోడల మధ్యలో కూర్చొని ఏవో 4 ఆధునిక వాస్తు శాస్త్రాలు చదివినంత మాత్రాన మనకి వాస్తు అనేది రాదు. పురాతన వాస్తు శాస్త్రాలు ఎన్నో మనకి ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క సాంప్రదాయాన్ని, ఈ యొక్క భారతదేశ గౌరవాన్ని ఇనుముడింపజేసేటువంటి వాస్తుశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాస్తుశాస్త్రాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అటువంటి రహస్యాల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ యొక్క వాస్తు ప్రకారం నిర్మాణమైనటువంటి ఈ యొక్క అతంగిడి ప్యాలెస్ అనేది. అంతేగాని 4 గోడల మధ్యన కూర్చొని ఎవరెవరో చేసిన వీడియోలన్నీ మనం చూసి ఒక 10 మంది వీడియోలు చూసి మిక్సీలో వేసి నాకు వాస్తు తెలుసు, డైలీ చూసే వాస్తు వేరు. మనం పరిశోధన చేసి అనేక పురాతన ఇళ్ళు కావచ్చు, అనేక పురాతన దేవాలయాలు కావచ్చు, వీటి మీదుగా మనం పరిశోధన చేస్తే మనకి మరిన్ని వాస్తు విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే నాకైతే చాలా 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 బాగా అద్భుతంగా ఈ యొక్క నిర్మాణం అనేది చాలా బాగా నచ్చింది. ప్రతి ఎటువైపు చూసినా కానీ సెంటర్ డోర్స్ రావటము, అటు పడమర వైపు చూడండి, తూర్పు వైపు చూడండి, దక్షిణ వైపు చూడండి, ఉత్తరం వైపు నా వెనక చూడండి, ఎటు చూసినా సెంటర్లో డోర్స్, తర్వాత అన్నీ మంచి వెంటిలేషన్ రావడం కోసం చక్కని కిటికీలు అనేవి అమర్చడం జరిగింది. సుమారుగా నాకు తెలిసి ఇదంతా చేస్తున్నా కదా, ఇప్పుడు మనం ఇదంతా మీకు ఇప్పుడు వివరంగా చెప్పాను కదా. ఇప్పుడు మనం నిలబడి ఉన్నదంతా కూడా ఇదంతా ఒక హాల్ అండి. ఇది ఈ యొక్క ప్యాలెస్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్లో ఇది ఒక పెద్ద హాలు. చక్కని చుట్టూ ఈ హాల్కి ఒక ప్రాకారం అనేది ఇవ్వడం జరిగింది. ఈ హాల్లోంచి ఇప్పుడు మనం ఈ ఇంటికి సంబంధించి, అంటే ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించి కోర్ట్ యార్డ్లోకి వెళ్ళబోతున్నాము. ఓపెన్ టు స్కై. అక్కడ ప్రధాన ద్వారం, తర్వాత ఇది మనకి ఈ ప్రధాన ద్వారం ఎదురుగా ఈ యొక్క ద్వారం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఉపద్వారం ఇది. మొత్తం ఎత్తన కిటికీ అమ్మా. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ప్యాలెస్ మీకు ఇంతకుముందు వరండా, తర్వాత హాల్ చూపించడం జరిగింది. ఆ హాల్లో ఏదైనా మ్యారేజెస్ అట్లాంటివన్నీ అవుతున్నప్పుడు అక్కడ మ్యారేజెస్ కూడా వాటికి చేస్తుంటారంటే పెళ్ళిళ్ళు, కళ్యాణ్ హాల్ అంటారంట దాన్ని. దాని తర్వాత మనం లోపలికి వస్తే ఇది కోర్ట్ యార్డ్, ఓపెన్ టు స్కై. మండువా లోగిలు అంటారు కదా, మన ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆంధ్ర లేదా తెలంగాణలో కూడా అక్కడక్కడ ఇటువంటి మండువా లోగిళ్ళు చాలా ఉంటాయి. ఈ యొక్క పరిశోధన నిమిత్తం మనం ఇక్కడ బాగా స్టడీ చేస్తూ ఉన్నాం. ఇది కోర్ట్ యార్డ్ అంటారు, ఇది ఓపెన్ టు స్కై. చూడండి పట్టపగలు కూడా ఈ ఇంటికి 4 వైపులు ఎన్ని గోడలు ఉన్నా కానీ వెలుతురు చూడండి ఎంత బాగా ప్రకృతితో కనెక్ట్ అవ్వడం. అంటే ఇది మనకు పంచభూతాలు యొక్క అనుగ్రహం ఉంటేనే ఇటువంటి నిర్మాణం అనేది మనం చేయగలుగుతాము. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఈ 5 పంచభూతాలతో మనం మమేకం వాళ్ళ ఇల్లు కట్టడం అంటే ఒక ప్రత్యేకంగా ప్రకృతి మన కనెక్ట్ అయ్యేటట్టు, ప్రకృతి ఒళ్ళో మన సేద తీరేటట్టు, ప్రకృతి మాతని మనలో ఇనుముడింపు చేసుకొని ఈ యొక్క పంచభూతాలు సపోర్ట్తో మనం ఒక ఇల్లు అనేది నిర్మించుకుంటే మనకి చాలా బాగుంటుంది. అలాగని కోట్ల రూపాయలు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు అనేది కాదు. భారీగా బిజినెస్లు అవుతాయని కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. ఏంటంటే మనశ్శాంతి, ఇల్లు అంటేనే మనశ్శాంతిగా ఉండాలి. ఇల్లు అనేది ఒక దేవాలయంగా భావించాలి. ఎలా అంటే అలా నిర్మించుకుంటామంటే అది మీ ఇష్టము. వాస్తు ప్రకారంగా మీకు ప్లాన్ కావాలన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూడండి ఎంత చక్కగా ఈ యొక్క ప్యాలెస్కి ఏంటంటే 64 రూములు ఉన్నాయంటండి మొత్తం. అలాగే 64 రూములు. మీరు ఇప్పుడు ఇందాక నేను చూపించానంతా కూడా అది పెద్ద హాల్. అది అక్కడ ఏదన్నా మ్యారేజెస్, పెళ్ళిళ్ళు అట్లాంటివి అయినప్పుడు ఆ హాల్లో పెళ్ళిళ్ళు చేస్తుంటారు. తర్వాత ఇదంతా కూడా ఎవరన్నా వస్తే వాళ్ళకి రూములు ప్రత్యేకంగా ఇప్పుడు ఇస్తూ ఉన్నారంటే 64 రూములు ఉన్నాయి ఇందులోనే.
ఈ చుట్టూ కూడా చూస్తే ఓపెన్ టు స్కై మధ్యలో నేను నిలబడి ఉన్నాను. ఈ చుట్టూ ప్రాకారం చూడండి. ఈ మండువ అంటే సెంటర్లో ఉన్నదానికి చుట్టూ ఎలాంటి ఒక ప్రాకారం ఇచ్చారు. ఎప్పుడైనా ఒక వర్షం పడిందంటే ఇక్కడ ఒక రకమైనటువంటి అనుభూతిని పొందొచ్చు, ఒక రకమైన ఫీల్ని ఇక్కడ అనుభవించవచ్చు మనం. చాలా చక్కని, చూడటానికి రెండు కళ్ళు సరిపడినంతటువంటి గొప్ప నిర్మాణం ఈ యొక్క అతంగుడి ప్యాలెస్. దాదాపుగా ఈ ప్యాలెస్లో 64 రూములు ఉన్నాయి. అదేవిధంగా సుమారుగా తలుపులు కావచ్చు, కిటికీలు కావచ్చు, దగ్గర దగ్గర 600 ఉన్నాయంటండి. తలుపులు కిటికీలు కలిపి 600 ఉన్నాయంట. 64 రూములు ఉన్నాయంట. నాకు తెలిసి ఈ 600లో మనం 350 తీసేస్తే కనుక సుమారుగా నా అంచనాకి ఒక 200 పైనే డోర్లు అనేవి రావచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి గదికి 4 కిటికీలు చొప్పున ఇచ్చారు కాబట్టి డోర్ల సంఖ్య మనం తగ్గించుకున్న కనీసం ఒక 150 నుంచి 200 డోర్లు ఉండే అవకాశం ఉంటుంది మొత్తం ఈ యొక్క ప్యాలెస్ అంతా కూడా కలుపుకొని. ఇది నా అంచనా. ఎందుకంటే వీళ్ళు పైకంతా మనకి అలౌట్ చేయట్లేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఖాళీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, లోపలంతా కూడా. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఒక ప్రాకారం. ఇది ఒక చక్కని ప్రకృతి. వర్షం పడేటప్పుడు ఇక్కడ ఆ వర్షం చినుకులు పడుతూ ఉంటే చూసే గొప్ప అనుభూతిని పొందొచ్చు. చూడండి, ప్రతి కిటికీ, ప్రతి రూముకి ఒక డోరు. ఇది చూడండి, ప్రతి రూముకి ఒక డోరు. ఆ రూముకి అటు ఇటు 2 కిటికీలు చొప్పున ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే అసలు వేడి అనేది లేదు, చాలా చక్కగా చల్లగా, నిజంగా ఏసీలో ఉన్నట్టు చాలా బాగుంది ఇక్కడంతా కూడా. ఇవన్నీ కూడా ఈ పిల్లర్స్ పైన అంతా కూడా చక్కగా వుడ్తో యొక్క డిజైన్స్ అనేది బాగా చేయడం చాలా బాగుంది ఇక్కడ. ఈ పైన వాడిన ఈ వుడ్ అంతా కూడా బర్మా టేక్ అంటండి. ఇదంతా కూడా బర్మా టేకు. ఈ పైన సీల్ బర్మా టేకు. అదేవిధంగా చూస్తే కనుక ఈ యొక్క చిత్రాలు ఏవైతే పెయింటింగ్ ఉందో అద్భుతంగా ఉంది పెయింటింగ్ అనేది. ఇక్కడ నుంచి చూపించా డోర్. డోర్ స్ట్రైట్గా చూపింది. చూడండి, అక్కడ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ నుంచి మళ్ళీ ఇది ఇటువైపు తిప్పిట్టు ఆ పడమర మెయిన్ డోర్ నుంచి స్ట్రైట్గా చూస్తే 1, 2 మధ్యలో మళ్ళీ ఇది 1, 3, 1, 2 డోర్ల తర్వాత మధ్యలో కోర్ట్ యార్డ్ ఉంటుంది. అంటే ఓపెన్ టు స్కై ఇక్కడ మండువ ప్రదేశం ఇది. దాని తర్వాత మళ్ళీ 3వ డోరు. ఆ వెనక తూర్పు వైపు మళ్ళీ ఒక 4వ డోర్ ఉంటుంది. అంటే మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది డోర్ టు డోర్ అంటే ఆపోజిట్ మధ్యలో ఎక్కడ గోడలు కానీ పిల్లర్స్ కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కని ప్రయోగాత్మకంగా చాలా చక్కగా ఈ యొక్క నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఇదంతా చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం మీకు చూపించాల్సిన చాలా ఉంది, చూపిస్తారండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే చూశారు కదా, ఇదంతా కూడా మనకి ఒక తూర్పు ఉత్తర కార్నర్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఇదంతా కూడా నార్త్ సైడ్ ఉంది. ఇది నార్త్, అలాగే తూర్పు. ఇదంతా ఈశాన్యం, ఒక పెద్ద హాల్గా ఇది బాగా అప్పట్లో క్రియేట్ చేశారు. కనబడుతుందా? ఇదంతా కూడా ఈశాన్యం సంబంధించి, ఇది ఉత్తర ఈశాన్యము, ఇటువైపు చూస్తే తూర్పు ఈశాన్యం కూడా. ఈ విధంగా ఇదంతా కూడా చక్కగా పెద్ద హాల్ కింద దీన్ని క్రియేట్ చేశారు. ఇదే విధంగా మనకి అవతల వైపు కూడాను సేమ్ ఇది ఈ హాల్ ఎలాగుందో ఇలాంటి హాలే అవతల వైపు. అంటే మనకి అటు దక్షిణము మరియు తూర్పు అంటే ఆగ్నేయంలో కూడా ఇటువంటి హాల్ ఒకటి బాగా క్రియేట్ చేశారు. సేమ్ ఇలాగే ఉంటుంది ఆ హాల్ కూడా. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా తలుపులు కిటికీలే మొత్తం ఇల్లంతా, ఈ యొక్క ప్యాలెస్ అంతా కూడా. ఈ పిల్లర్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు పెయింటింగ్ ద్వారా, చాలా బాగుంది పెయింటింగ్స్ కానీ. ఇక్కడ గోడ మీద మనం చేసేసామంటే చూడండి ఎంత చల్లగా కూల్గా ఉంటుంది ఇక్కడ. గోడల నిర్మాణం అత్యద్భుతం. అప్పట్లో సిమెంటు ఇవన్నీ కట్టడాలు కాకుండా ఇంత చల్లటి తనాన్ని ఇచ్చేటువంటి గొప్ప నిర్మాణం ఇది. చూస్తున్నారు కదా,
ఈ యొక్క హాల్కి సెంటర్లో అటు ఉత్తరం వైపు కూడా ఒక డోరు, అలాగే దక్షిణం వైపు ఒక డోరు, మళ్ళీ డోర్ టు డోర్ అలాట్మెంట్ అంటే స్ట్రైట్గా అవతల వైపు మనం బయటకు వెళ్ళడానికి అన్నట్టు డోర్ టు డోర్ అలాట్మెంట్ చక్కగా అమర్చడం జరిగింది. అదేవిధంగా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాల్లో కూడా ఎటువంటి మధ్యలో పిల్లర్స్ కానీ గోడలు కానీ ఏమీ లేకుండా చాలా చక్కగా నిర్మాణం అనేది చేశారు. 100 సంవత్సరాల క్రితమే ఇటువంటి నిర్మాణం అంటే ఎంత అప్పట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో మీరు ఆలోచించండి. ఇటాలియా నుంచి తెప్పించుకున్నటువంటి ఈ యొక్క పిల్లర్స్ స్టోన్స్, ఇది గ్రనైటు, అదేవిధంగా ప్రత్యేకంగా ఇటాలియన్ మార్బల్, ఈ కింద ఫ్లోరింగ్ అంతా కూడాని, ఈ గోడకేసిందంతా కూడాని జపాన్ నుంచి తెప్పించుకున్న టైల్స్ ఇవన్నీ కూడాని మీకు టైల్స్ చూస్తేనే తెలిసిపోతుంది. తర్వాత ఈ యొక్క ఇక్కడున్న పెయింటింగ్ ఏంటంటే పోర్చుగీస్ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ పెయింటింగ్ అంతా కూడా వేయడం జరిగింది. తర్వాత మనము ఈ టేక్ అంతా కూడా బర్మా నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. ఇదంతా కూడా చూస్తే ఈ హాల్లో పైన మీరు చూస్తున్న సీలింగ్ ఏంటంటే అది మొత్తం బర్మా టేక్తో తయారు చేసిన సీలింగ్ అండి. మొత్తం అదే సీలింగు. దానికి చూడండి ఎంత చక్కగా డిజైన్ అనేది ఇచ్చారు. మొత్తం టేక్ పైన ఉన్నదంతా కూడా అది సిమెంట్తో చేసిన ఫ్లోరింగ్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని అడిగితే ఇదంతా కూడా మొత్తం బర్మా నుంచి తెప్పించిన టేకు. ఆ టేకులో డిజైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూసారు ఎంత అందంగా ఉందో సీలింగ్ డిజైన్ అంతా కూడా. ఇకపోతే మీరు ఈ చుట్టూ పెయింటింగ్స్ కానీ చూస్తే కనుక ఈ యొక్క బాల్కనీ, ఈ చుట్టూ పెయింటింగ్స్ కానీ మీరు చూస్తే కనుక పోర్చుగీస్ మోడల్లో, అంటే విదేశీయులు డచ్, పోర్చుగీసు అంటే రెండు ఒకటేలండి. ఆ దేశం అంటే స్పెయిన్ దేశం, పోర్చుగీసు అటువంటి దేశ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అందంగా ఇప్పటికీ ఉన్నాయి, అలాగే మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ యొక్క ప్యాలెస్ గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కానీ వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. అదే